మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం. మనతో పాటు డాక్టర్ సూరప్రదేశ్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారు ప్లాస్టిక్ సర్జను, ఈస్థెటిక్ సర్జను. అంటే మనిషిని అందంగా, యవ్వనంగా, యంగ్గా చూపించడానికి మెడికల్ సైన్స్ ఏమేమి ఇస్తుందో అవన్నీ వారి ద్వారా మనం పొందవచ్చు. చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి చాలా మందికి వారు పర్సనల్ డాక్టర్గా చాలా మందికి అద్భుతమైన ఇచ్చారు. మనం ఆశ్చర్యపోయేటట్టుగా వాళ్ళని మార్చిన హిస్టరీ డాక్టర్ గారు ఉంది. డాక్టర్ గారిని అడిగి మనిషి అందంగా, యవ్వనంగా, యూత్ఫుల్గా కనిపించడానికి ఏమేం చేయాలి, ఏం చేయకూడదు, ఈ రెండు కూడా తెలుసుకుందాము. అలాగే ఈ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా, ఈస్థెటిక్ సర్జరీ ద్వారా ఎటువంటి మార్పులు మనం చేసుకోవచ్చు, మనల్ని ఎలా మనం మలుచుకోవచ్చు, ఈ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. ఇప్పుడు అందరూ కూడా అందంగా కనిపించడము, తమ వయసు కంటే తక్కువ కనిపించడము అనేది అది పెరుగుతోంది అందరిలో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ అండ్ వాళ్ళ రంగానికి సంబంధం లేకుండా. సినిమా వాళ్ళంటే ఓకే, సినిమా వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళకు కూడా అది పెరుగుతోంది కదా. సో వాళ్ళందరూ కూడా ఈ ఈస్థెటిక్ సర్జన్స్ దగ్గరికి, ఈ కాస్మెటిక్ సర్జన్ దగ్గరికి వస్తున్నారు. ఫస్ట్ ఈస్థెటిక్ సర్జను, ప్లాస్టిక్ సర్జను, వాట్ ఇస్ ద డిఫరెన్స్ సార్ రెండింటికి? అంటే యాక్చువల్గా ఈస్థెటిక్ సర్జరీ ఆర్ కాస్మెటిక్ సర్జరీ అనేది ఒక డివిజన్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అండి. ప్లాస్టిక్ సర్జరీలో 4-5 రకాలు ఉన్నాయి. ఒకటి బర్న్స్ గురించి, ఒకటి హ్యాండ్స్ గురించి, ఒకటి రీకన్స్ట్రక్టివ్ అంటే క్యాన్సర్ తర్వాత జరిగే సర్జరీల గురించి. సో అలాంటి సబ్ డివిజన్స్లో ఒక భాగం వచ్చి ఈ కాస్మెటిక్ ఆర్ ఈస్థెటిక్ సర్జరీ అండి. సో దీనికి కూడా కొంత ట్రైనింగు, కొంత స్పెషలైజేషను అంటే ఉంటే కనుక ఇంకా దీని రిజల్ట్స్ ఇట్లాంటివన్నీ మనం ఇంకా ఎక్కువ బాగా ఇవ్వటానికి మనకి అనుభవం అన్నీ కలిగి ఉంటాం. సో దానికి నేను బ్రెజిల్లో ట్రైన్ అయ్యాను. మా బాస్ పితంగి ఈజ్ ఎ వెరీ పాపులర్ కాస్మెటిక్ సర్జన్ వరల్డ్లో, వన్ ఆఫ్ ద బెస్ట్ సెంటర్లో. అందువల్ల మీరు అన్నట్టు వచ్చే పేషెంట్లో కొంతమందికి ఎక్కువ రిజల్ట్ చూపించగలిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా పాపులర్ అవడం జరిగింది. ఇది మీరే చేశారా అనేది చాలా మంది తెలియదు, తెలిసిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. బట్ ఆ సర్జరీ చేసుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళకి మాత్రం ఇంత అసలు కంప్లీట్ కాంట్రాస్ట్, ఒక డ్రాస్టిక్ చేంజ్, డ్రాస్టిక్ లుక్ని, అంత బ్యూటిఫుల్ లుక్ని మీరు తీసుకొచ్చింది సందర్భాలు తెలిసిన వాళ్ళకి తెలియనండి. బై అండ్ లార్జ్ మనకి సొసైటీలో ఏంటంటే ఇంకా స్టిల్ దీన్ని చెప్పుకోవడానికి కొంత మొహమాట పడతారు అన్నమాట. అంటే నేను ఇది చేయించుకున్నాను అని చెప్పుకోవడానికి కొంచెం మొహమాట పడే సందర్భాలు ఉంటాయి. అందుకని రిలేటివ్గా ఈ సర్జరీల్ని బయట నలుగురితోనూ షేర్ చేసుకోరు. వాళ్ళకి బాగా తెలిసిన క్లోజ్ పీపుల్, వాళ్ళతో పాటు ఉన్నవాళ్ళు, లేదా వాళ్ళకై వాళ్ళు చూసుకుని వాళ్ళు అబ్జర్వ్ చేసినంత ఇదిగా బయట వాళ్ళకి తెలియదు. నేను సహజంగా ఆహార నియమాలు, యోగా, వ్యాయామం ద్వారా నేను తగ్గాను అని చెప్పుకోవడం కోసమే ఎక్కువ మంది ఇష్టపడతారు. అయితే అవి చేస్తూ మీ దాన్ని తీసుకుంటూ, లేకపోతే మీ దాన్ని చేస్తూ అవి చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కేవలం ఏం చేయకుండా ఓన్లీ డాక్టర్ మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు కదా. అంటే మా దగ్గరికి వచ్చినా కూడా మేము మంచి అలవాట్లని వదిలేయమని మేము చెప్పమండి, వాటిని పాటించమనే చెప్తాం. సో అది డెఫినెట్గా చెయ్యాలి అనే చెప్తాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అసలు మామూలుగా మీరు అడిగిన దాంట్లో ఒకటి మన జెనెటిక్స్ అండి. అంటే మన తల్లిదండ్రుల పోలికలు మనకు వస్తాయి. అదే మాదిరిగా మన తల్లిదండ్రుల్లో ఉండే అనేక మంచి లక్షణాలు కానివ్వండి, చెడు లక్షణాలు కానివ్వండి. చెడు అంటే మనకి ఇన్ జనరల్ నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎంత తెల్లగా ఉంటే అంత గొప్పగా ఉన్నాం అనే భావంతో ఉంటారు. సో రంగు కానివ్వండి, జుట్టు కానివ్వండి, ముక్కు కానివ్వండి, రూపురేఖలు కానివ్వండి, ఎత్తు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి జీన్స్ తోటి వస్తాయి. నెంబర్ 1. ఇవే కాకుండా దీంతో పాటు కొన్ని జబ్బులు కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒక గుండె జబ్బు కానివ్వండి, కిడ్నీ జబ్బు కానివ్వండి, ఇంకోటి. అట్లాగే మీరు కరెక్ట్గా అడిగారు. ఈ షుగర్ అనేది ఏంటంటే మనం నియంత్రించుకుంటే కంట్రోల్లో ఉండే జబ్బు. సో చాలా మంది వచ్చినప్పుడు మా నాన్నకి షుగర్ ఉంది, నాకు షుగర్ వచ్చింది అంటారు. మా నాన్నకి షుగర్ ఉంది కాబట్టి నేను ఏమి జాగ్రత్తలు తీసుకుంటే ఈ షుగర్ రోగాన్ని మనం ఎంతకాలం దూరం పెట్టగలము అనే జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు చాలామంది షుగరు సుమారు 60-70 సంవత్సరాల దాకా కూడా రాకుండా మేనేజ్ చేసుకోగలిగిన వాళ్ళు ఉన్నారు.
షుగర్కి బేసిక్గా ఏంటంటే ఇట్ ఈస్ ఎ మెటబాలిక్ డిసీజ్. మెటబాలిక్ అంటే ఏంటంటే మనం తినేది, మనం ఖర్చు పెట్టేది, ఇలా ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకుని మనం తినే పదార్థాల్లో పిండి పదార్థాలు తక్కువ ఉండేటట్టు ఉన్నా కూడా దాంట్లో కూడా ప్యూర్ పిండి పదార్థాలు అంటే ప్యూర్ కార్బోహైడ్రేట్స్ అంటాం. అంటే మన ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఇట్లాంటివి తగ్గించుకుని వీటి ద్వారా మనం దాన్ని నియంత్రణ చేసుకోవడానికి వీలుంటుంది. దానికి తోడు కొంత ఎక్సర్సైజు యాక్టివిటీ యాడ్ చేసుకుని దాన్ని రెగ్యులర్గా అబ్జర్వ్ చేసుకుంటా మానిటర్ చేసుకుంటా దానికి ఏదైనా అవసరమైన రోజున మందులు వాడుకున్నా అవసరం రాకుండా దాన్ని ఆపుకునే విధానాలు అనేకం ఉన్నాయి. సో ఈవెన్ డయాబెటీస్లో కూడా ద ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటారు. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఒక లైన్లో ఇలా చెప్పేసి వదులుతారు, కానీ దాన్ని కనుక మనం ఓపెన్ చేస్తే పెద్ద గ్రంథాలు ఓపెన్ అవుతాయి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్లో. సో వాటిని మనం పట్టించుకోకుండా మనం డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాం, ఏదో మందు రాయించుకోవడానికి వెళ్ళాము. సో డాక్టర్ మందు రాయాలి, ఆ మందు మనం వేసుకోవాలి, దాని ద్వారా అది కంట్రోల్ అవ్వాలి అనే ఒక ఫిక్స్డ్ ఒపీనియన్తో మనం అక్కడికి వెళ్తాం. అదేవిధంగా డాక్టర్ ఫీ తీసుకున్నాక మందు రాయకుండా ఈ కబుర్లన్నీ చెప్తే కనుక ఈ కబుర్లు చెప్పడానికి నాకు దేనికి, ఇవన్నీ నేను ఎట్లా చేయగలను అనేది దీంతో ఉంటారు. సో అందువలన అటు కొంత పేషెంట్ల నాలెడ్జ్ తక్కువ ఉండటం కానివ్వండి, అదేవిధంగా డాక్టర్ల దగ్గర సమయం తక్కువ ఉండటం కానివ్వండి, ఇట్లన్నిటి మూలాన ఒక జబ్బు అనగానే దానికి ఒక మందు రాయటమే కానీ ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేది మనం పాటించట్లేదు. అదేవిధంగా ఇప్పుడు మీరు అందంగా కనపడతాం లేదా యవ్వనవంతులుగా కనపడతాం అనే దానికి కూడా మనం బేసిక్గా మన లైఫ్ స్టైల్లో ఉండాల్సిన ఇవేంటంటే నెంబర్ 1 జీన్స్, మన తల్లిదండ్రులు ఇచ్చేయి, దాన్ని మనం పొందిపుచ్చుకుంటాం. నెంబర్ 2 మన అలవాట్లు.